నమస్తే జనతా న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సీఎం అధ్యక్షతన రేపు అఖిలపక్ష సమావేశం. కృష్ణా జలాల పట్ల బ్రిజేష్ కుమార్ తీర్పుపై చర్చ. అవిశ్వాస తీర్మానానికి పెరుగుతున్న మద్దతు. అధిష్టానంతో అమీతుమీకి సిద్ధమవుతున్న పార్టీలు. యూపీఏ ప్రభుత్వం చేసే సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీకి దేశంలోనే మనుగడ లేదని వ్యాఖ్య. యూపీఏ పాలనపై చంద్రబాబు నిప్పులు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుందని విమర్శ. రాష్ట్ర సమైక్యతపై దేవాగౌడను కలిసిన వైఎస్ జగన్. విభజన బిల్లును ఓడించాలని వినతి. ఇక వివరాల్లోకి వెళ్తే పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో పార్లమెంటు హాలు మారుమోగిపోయింది. 2 సార్లు వాయిదా పడి తర్వాత 2 గంటలకు లోక్సభ ప్రారంభమయ్యాక స్పీకర్ మీరా కుమార్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ఎంపీలు యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇచ్చారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది. దేశంలో కాంగ్రెస్ పనైపోయిందని తాను ఇంతకు ముందే చెప్పానని మాజీ మంత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదన్నారు. అధినేత్రి సోనియా రాజీనామా చేసి పార్టీ పగ్గాలను కొత్తవారికి అప్పగించడం మేలని ఆయన హితవు పలికారు. అయితే ప్రస్తుతం తనకు పార్టీ మారే ఆలోచనేమీ లేదంటూనే కొత్తగా వచ్చే పార్టీలోకి వెళ్లే విషయం మాత్రం ఆలోచిస్తారన్నారు. విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకించిన జేసీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపేందుకు ప్రయత్నిస్తున్న ఎంపీలను అభినందించారు. యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతు పెరుగుతుంది. 4 సీమాంధ్ర టీడీపీ ఎంపీలు స్పీకర్ కు నోటీస్ ఇచ్చారు. కొనకల్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, మోదుగుల శివప్రసాదులు తీర్మానంపై సంతకాలు చేసిచ్చారు. ఇప్పటికే యూపీఏ ప్రభుత్వంపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ స్పీకర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనను ముందుకు తీసుకెళ్తున్న కాంగ్రెస్ సర్కార్ను గద్దెదించేందుకు సీమాంధ్ర పార్టీల నేతలు ఏకమవుతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే 6 సీమాంధ్ర కాంగ్రెస్, 4 టీడీపీ ఎంపీలు యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాసానికి లోక్సభ స్పీకర్ కు నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వరుసలో వైఎస్ఆర్సీపీ కూడా చేరింది. ఆ పార్టీకి చెందిన 3 ఎంపీలు కూడా యూపీఏపై అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేస్తామంటున్న కేంద్ర మంత్రుల బృందానికి స్పష్టమైన అవగాహన లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాజ్యాంగంలోని నియమాలను అడుగడుగునా ఉల్లంఘిస్తూ రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర కేబినెట్ కు జీవోఎం సమర్పించిన ముసాయిదాను ఆయన తప్పుబట్టారు. సీమాంధ్రలో హైదరాబాద్ ను మించిన రాజధానిని ఎలా నిర్మిస్తారో విభజించాలని చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రుల బృందాన్ని ప్రశ్నించారు. అదే మరిగా సాంస్కృతిక చిహ్నాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. సినిమా రంగాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. పారిశ్రామికవేత్తలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చేశారు. ఎప్పుడైతే ఆయన సెక్యూరిటీ ఇచ్చారో ఆ సెక్యూరిటీ చాలా మంది వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత నేను వస్తాను, ఒక ఆధునిక నగరంగా తయారు కావాలంటే, ఒక మోడర్న్ సిటీగా తయారు కావాలంటే ఏమేం చేయాలో అవన్నీ చేసి హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాం. ఇది ఒక చరిత్ర. లీగల్, ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్
that may be required for transition to a new capital of the residuary state of Andhra Pradesh. వీళ్ళ మంత్రులండి ఈ దేశంలో ఎవరు చెప్తారండి? ప్రజలు వీళ్ళని ఏ విధంగా అర్థం చేసుకుంటారండి? వీళ్ళని క్షమిస్తారండి? ఇది హ్యూమిలియేషన్ కదా. అంటే 2/3 పాపులేషన్ దగ్గర 58.5% పాపులేషన్ ని ఉన్న రాష్ట్రం నుంచి బయట బొమ్మన్నప్పుడు అడవుల్లో నీ గెస్ట్ హౌస్లు కడతాం, సెక్రటరీ కడతాం, రాజ్యభవన్ కడతాం, నీ కర్మ మీరు అనుభవించండి అంటే ఎంత దారుణం అండి, ఎంత నీచం అండి. వీళ్ళ పాలకులు, వీళ్ళకి అర్హత ఉందా? పాలించే అర్హత? వీళ్ళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి అర్హత ఉందా వీళ్లకు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది అసెంబ్లీకి వస్తే శాసనసభను ముట్టడించి సభా కార్యక్రమాలు స్తంభింపజేసేందుకు వెనుకాడేది లేదని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించమని ముఖ్యమంత్రి కిరణ్ ను కోరామని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి సీఎం కిరణ్ అండగా ఉన్నారని అశోక్ బాబు అన్నారు. చూద్దాం. ఇప్పుడు ఆ రోజున మేము లాల్ బహదూర్ స్టేడియంలో 10,000 మంది అనుకుంటే 1,00,000 అయ్యారు. అలాగే జరిగే డెవలప్మెంట్స్ బట్టి రియాక్షన్ ఉంటుంది తప్ప ఇవాళే 10 లక్షల 20 లక్షల అని చెప్తే ఆ రోజున స్పందన అనేది దాన్ని బట్టి పబ్లిక్ మూవ్మెంట్ ఉంటుంది. మేమైతే సిన్సియర్గా ఆనెస్ట్గా ట్రై చేస్తున్నాం మెజారిటీ పబ్లిక్ని ఎంప్లాయీస్ మూవ్ చేయడానికి. అప్పుడున్న సిచ్యువేషను 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత అయినా సోనియా గాంధీ రాష్ట్ర విభజనపై పునర్పరిశీలించాలని 20 సూత్రాల చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. 4 రాష్ట్రాల ఫలితాలతో కాంగ్రెస్ ఓటమితో గురపాటు నేర్చుకుంటామని సోనియా గాంధీ అనడం చాలా దురదృష్టమని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కాంగ్రెస్ ను ఆదరించకపోయినా సమైక్యాంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ మంచుకోటగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తే రాష్ట్ర విభజనకు నష్టం లేదని విభజనవాదులు మాట్లాడడం అర్ధరహిత్య వ్యాఖ్యలు అన్నారు. స్వయంగా చెప్పడం జరిగింది. ఈ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మొదటి నుండి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించిన నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ను ఆదరించడం జరిగింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రజలు అనేక సందర్భాల్లో తీర్పు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి గత ఎన్నికల్లో కేంద్ర విభజన కోసం ఏర్పాటైనటువంటి ఏకైక పార్టీ టీఆర్ఎస్ ను ప్రజలు వచ్చేసి ఈ విధంగా తిరస్కరించారు అంటే రాష్ట్ర విభజనను మెజారిటీ ప్రజలు తిరస్కరిస్తున్న అర్థమవుతుంది. నిర్ణయం తీసుకోవద్దు, మరొక్కసారి పునఃసమీక్ష చేసుకోండి. మీరు నిన్న చెప్పినటువంటి ఆ వ్యాఖ్యల నేపథ్యంలో మరొక్కసారి ఈ విషయాన్ని ఆలోచించవలసిందిగా సోనియా గాంధీ గారికి. జీవోఎం కేబినెట్ కు పంపిన నివేదిక దేశ రాష్ట్రపతిని కూడా పెడదోవ పట్టించేదిగా ఉందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. విభజన అంశంలో న్యాయశాఖ జీవోఎం కు పంపిన నివేదికలను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. జీవోఎం కేబినెట్ కు పంపిన 11 అంశాల్లో సమన్యాయం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసాయిదాలో నూతన రాజధాని దాని నిధుల గురించి ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిడబ్ల్యూసీ నిర్ణయానికి ముందే కేంద్ర ప్రభుత్వం జగన్ కేసీఆర్లతో లాలీచీ పడిందని సోమిరెడ్డి విమర్శించారు. మరుక్షణం పడిపోద్ది, యూపీఏ ప్రభుత్వం పడిపోద్ది. ఆటోమేటిక్ గా డెమోక్రటిక్ వేలో ప్రజాస్వామ్య బద్దంగా శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్స్ కి ప్రకారం ఎవరైనా చేయగలిగితే న్యాయం. అంతేగాని విభజన మీ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని కలుపుకునే దానికోసం, కేసీఆర్ ని నిలుపుకునే దానికోసం రాష్ట్ర విభజన మీ ఇష్టానుసారం వేస్తే కుదరదు, అనుభవిస్తారు మీరు. ఇప్పటికే మీ పాపాలు మీకు పండే రోజు వచ్చింది. మాజీ ప్రధాని జేడీఎస్ నేత దేవగౌడను ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. పార్లమెంటులో సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని, విభజన బిల్లును పార్లమెంటులో ఓడించాలని, వ్యతిరేకంగా ఓటు వేయాలని దేవగౌడను కోరినట్లు జగన్ చెప్పారు.
to divide any state at their whims and fancies, without even consulting the opinion of the, without even taking the consent of the assembly, without taking the consent of the people, then this would set the ball rolling to a bigger problem in every state. Anybody in Delhi with this kind of power would use this power to split any state at their whims and fancies. So we've been impressing upon leaders to stand up, to voice out, to protect democracy. We've been requesting all the floor leaders in the House, all the floor leaders in the Parliament. We've been requesting everybody who's here to protect democracy to stand up to this injustice what is being done. So in that exercise, in that path, we've also approached Mr. Devegowda ji, and he was kind enough to accept, to listen and to support. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలపై ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసును 6 కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ కు ఇవ్వడంపై ఆయన సీమాంధ్ర ఎంపీలపై పలు విమర్శలు చేశారు. తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారని విమర్శించారు. పార్టీ లేకపోతే ఉండవల్లికి అంత గుర్తింపు వచ్చేదా అని ఎంపీ సబ్బం హరికి అవిశ్వాసం అంటే తెలుసా అని ప్రశ్నించారు. జగన్ ఈడ్చి బయటపడేస్తే మళ్లీ పార్టీకి వచ్చాడని తీవ్రంగా విమర్శించారు. సీఎం లాంటి మూర్ఖుడికి బుద్ధి చెప్పాల్సింది పోయి సీనియర్లు అయినా మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందని ఎంపీ పొన్నం పేర్కొన్నారు. ఒకసారి గుండెల మీద చేసుకోమని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, పార్టీ లేకపోతే ఈరోజు ఈ గుర్తింపు నీకు ఎక్కడిదని అడుగుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అనువాదాలు చేయడం గాని, కాంగ్రెస్ పార్టీ వేదికల్లో నీకు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా ఈరోజు ఇంత స్థితికి వచ్చావే. లేకపోతే ఏదో సినిమాలల్లో డబ్బింగ్ చేసుకునో, లేకపోతే ఆటో రిక్షాలల్లో మైకులల్లో తిరుక్కుంటూ మరి సినిమా ప్రచారం చేసుకుంటూ ఉండేటువంటి పరిస్థితి కాదని. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ టీడీపీలు ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు సోనియాను ఎదిరిస్తామంటూనే విభజనకు సహకరిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని, కిరణ్, చంద్రబాబు సోనియాకు 2 కళ్లు లాంటివారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి చంద్రబాబు స్పష్టమైన వైఖరితో ముందుకు రావాలని ఆయన పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నామని డ్రామాలు ఆడుతున్న వాళ్ళు ఆమెను ఎదిరించలేరు. మంత్రి పదవులు వదులుకోరు, ఎంపీ పదవులకు రాజీనామా చేయరు, సోనియా గాంధీని తిట్టినట్టుగా ఉంటారు, కానీ సోనియా గాంధీ వెంటే ఉంటారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అతను సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూ ఉంటది తప్పు అంటాడు, కానీ ఆ పార్టీలోనే ఉంటాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు సోనియా గాంధీని విమర్శిస్తుంటాడు, కానీ సోనియా గాంధీ గారు కిరణ్ కుమార్ రెడ్డిని ఆమె పార్టీలోనే ఉంచుకుంటుంది. అంటే ఒక పెద్ద డ్రామా. అట్లాగే సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు 6 ఎంపీలు ఉన్నారు. ఒక 2 ఎంపీలేమో విభజించాల్సిందే అని ఆందోళన చేస్తారు, ధర్నాలో పాల్గొంటారు. ఒక 4 ఎంపీలేమో సమైక్య రాష్ట్రం కోసం ప్రాణమైన ఇస్తాము అని చెప్పేసి పార్లమెంటు ముందు కూడా ధర్నాకు పోతారు. 4 ఎంపీలు తెలుగుదేశం వాళ్లే, 2 ఎంపీలు తెలుగుదేశం వాళ్లే. విభజించమని వీళ్ళంటారు, సమైక్యంగా ఉంచమని వాళ్ళు అంటారు. మరి చంద్రబాబు నాయుడు అట ఇట ఎటో చంద్రబాబు నాయుడు చెప్పడు. కానీ ఈరోజు మాత్రం ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దు, లేకపోతే విభజించమనో. ఇప్పుడు బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకుంటాం.